లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణలో పంచాయతీలతో పరేషాన్ అవుతోంది భారతీయ జనతా పార్టీ. ఒక పక్క కొత్త పాత నేతల వర్గ పోరు, మరోపక్క కుర్చీల కుమ్ములాటలతో సతమతమవుతున్న పార్టీ ఇప్పుడు పోరుబాటకు సిద్ధమైందా? కాంగ్రెస్ ప్రభుత్వమే టార్గెట్గా ఆందోళనలకు అధిష్టానం సన్నాహాలు చేస్తోందా? ప్రజా పోరాటాలకు ప్రత్యేకంగా కమిటీ వేసిన బీజేపీ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతోంది? కాషాయ దళం యాక్షన్ ప్లాన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి దాదాపు ఏడాది, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి 5 నెలలు కావస్తోంది. ఎన్నికలప్పుడు ప్రజాక్షేత్రంలో కనిపించిన కమలం పార్టీ నేతలు ప్రజెంట్ ఒక్కొక్కరు ఒక్కో దిక్కుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వర్గపోరు, కుర్చీల కుమ్ములాటతో సతమతమవుతున్న కమలం నేతలను అధిష్టానం మళ్లీ ట్రాక్లో పెట్టాలని ప్లాన్స్ వేస్తోందట. త్వరలో జరగబోతోన్న స్థానిక, గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తోందట. ప్రజల్లో మమేకమై పోరాటాలకు సిద్ధమవ్వాలని పార్టీ అధిష్టానం ఆదేశించడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై సమర భేరి మోగించాలని కాషాయ పార్టీ ఏర్పాట్లు చేస్తోందట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తోంది బీజేపీ. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వరుసగా ఆందోళనలు చేసేందుకు వ్యూహాలు రచించారట. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీలు, మూసీ పునరుజ్జీవం, హైడ్రా వంటి ప్రాజెక్టులపై పోరుబాట సాగించేందుకు సిద్ధమవుతున్నారట. అలానే వడ్ల కొనుగోలు అంశాన్ని సైతం హైలైట్ చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు ప్లాన్ చేశారు కమలం నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నారట. 13వ తేదీ వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ప్లాన్ చేశారట. అయితే రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారట. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలుంటాయని, అవసరమైతే ఈఎస్ఎంఏ కింద చర్యలు తీసుకోవాలని హెచ్చరించారట. ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీగా ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాట్లు చేసి సీఎం సీరియస్ గా వ్యవహరిస్తోన్న తరుణంలో తామే పర్యటన చేసి రైతులకు మేలు చేశామని బీజేపీ నేతలు క్రెడిట్ కొట్టేయాలని అనుకుంటే వారికే విమర్శలు తప్పవని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారట. వచ్చే వారం మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం పర్యటించనుంది. మూసీ పక్కన ప్రభుత్వం కూల్చిన ఇండ్లను పరిశీలించి అక్కడ నివసిస్తోన్న బాధితులతో కలిసి ఒక రోజంతా అక్కడే ఉండేలా కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకుంటున్నారట. ఇప్పటికీ మూసీ పరివాహక ప్రాంతాలను కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు బీజేపీ ప్రజా ప్రతినిధులు సందర్శించి అక్కడి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. మరో నెల రోజుల్లో మూసీపై మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోన్న నేపథ్యంలో బీజేపీ మరో దఫా మూసీ పరివాహక ప్రాంతాలను చుట్టేందుకు సన్నాహాలు చేస్తుందట. అంతేకాకుండా మూసీని వ్యతిరేకించే వారంతా మూసీ ప్రాంతంలో బస చేయాలనే రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ మూసీ ప్రజలతో ఒకరోజు బస చేసేందుకు కాషాయ శ్రేణులు స్కెచ్ వేస్తున్నారట. డిసెంబర్ మొదటి వారం నుంచి 6 గ్యారంటీలను అమలు చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ అధిష్టానం ఆదేశించిందట. కాంగ్రెస్ ఇచ్చిన 6 వాగ్దానాలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హస్తం పార్టీ ఏడాది కావస్తున్న పూర్తి స్థాయిలో హామీలు అమలు చేయకపోవడంపై ధర్నాలు, రాస్తారోకోలతో పాటు వినూత్న కార్యక్రమాలతో ఆందోళనలకు దిగాలని కాషాయ పార్టీ భావిస్తోందట. అందుకోసమే ఆందోళన కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా అజిటేషన్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, గూడెం నగేష్, ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి సభ్యులుగా ఏర్పాటు చేసింది. ఈ అజిటేషన్ కమిటీ ఆందోళన కార్యక్రమాల కార్యాచరణను సిద్ధం చేసే పనిలో ప్రజెంట్ బిజీగా ఉన్నారట. మొత్తంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కమలనాథులు చేపట్టబోతోన్న పోరుబాట ఏ మేరకు వర్కౌట్ అవుతుందో అని చర్చ జరుగుతుందట.
బీజేపీలో నేతల మధ్య పంచాయతీలకే టైం సరిపోవటం లేదట. అలాంటి వాళ్లు ప్రజా పోరాటాలకు ఏం టైం ఇస్తారని వాదనలు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోందట. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవం, హైడ్రా వంటి ప్రాజెక్టులపై ఇప్పటికే బీజేపీ చేసిన పోరాటాలు పెద్దగా ఫలించలేదనే టాక్ ఆ పార్టీలోనే వినిపిస్తోందట. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీజేపీ చేపట్టిన ఆందోళనలో సైతం నేతల మధ్య ఇన్సైడ్ వార్ బయటపడిందని అనుకుంటున్నారట. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సారథ్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేసి దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు రాష్ట్ర నాయకత్వంతో పాటు సీనియర్ నేతల నుంచి ఎలాంటి సహకారం లభించకపోవటం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచిందట. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాశ్మీర్లో ఉన్నప్పటికీ కనీసం మద్దతుగా ఎలాంటి సందేశం పంపకపోవటంపై పార్టీలో తీవ్ర చర్చ జరిగిందట. ఇక పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు, 3 శాసనసభ్యులు మాత్రమే దీక్షలో పాల్గొనటంపై కూడా విమర్శలు రావటం ఇప్పుడు మళ్లీ పోరుబాటకు రెడీ అవుతోన్న నేతలను కలవరపెడుతోందట. నేతల మధ్య సమన్వయ లోపం, పెత్తనం చేయాలనే ఆలోచనలతో ప్రజల్లో నానాటికి పడిపోతున్న బీజేపీకి ఈ పోరుబాట మళ్లీ మైలేజ్ తెస్తుందా అనే విషయం $1 మిలియన్ ప్రశ్నే. ఇప్పటివరకు ప్రభుత్వంపై చేసిన ఆందోళనలే ఆ పార్టీలోని ఆందోళనలను బయటపెడితే రానున్న రోజుల్లో ఇంకేం జరుగుతుందో అని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోందట. For more videos like this, subscribe Big TV channel.